బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో దురదృష్టవశాత్తు సజీవ దహనమైన 19 మంది మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బస్సు దగ్ధమైన సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 3000 డిగ్రీల వరకు చేరడంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో గుర్తింపు కష్టతరమైంది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల నుంచి DNA శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ బృందం DNA ఆధారంగానే మృతదేహాలను గుర్తించనుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే మృతుల వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. కర్నూలులో బస్సు చాలా దారుణమైన పరిస్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా చాలా దురదృష్టమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. అందులో 19 మందికి ఇప్పటివరకే పోస్ట్ మార్టం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా DNA శాంపిల్ సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. ఇక మల్లికార్జున, కర్నూలు బస్సు ప్రమాదంలో దురదృష్టవశాత్తు 19 మంది మృతదేహాలను గుర్తించారు అధికారులు. ఇక వాళ్ళకి DNA చేసి కుటుంబ సభ్యులతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఘోరమైనటువంటి దుర్ఘటన మనం చూస్తున్నాము. ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకురు గ్రామ సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని చెప్పవచ్చు. ఈ సంఘటనలో మనం చూసుకుంటే ఇప్పటికీ 19 మంది మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో 17 మంది పెద్దవారుగా ఉన్నారు. ఇద్దరు చిన్న పిల్లలనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏదైతే మృతదేహాలని గుర్తుపట్టడం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా DNA టెస్టులు సంఘటన ప్రాంతంలో ఏదైతే చిన్నటేకురు సమీపంలోనే టెంట్ వేసి అక్కడే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అంతా కూడా ఆ ప్రాంతంలో DNA బంధువులు పూర్తి స్థాయి వచ్చే DNA శాంపిల్స్ ను కూడా సేకరిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. పూర్తి DNA మ్యాచ్ అయితే కనుక ఆ డెడ్ బాడీస్ వారికి ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంచెం 13 డెడ్ బాడీకి సంబంధించినటువంటి DNA టెస్టులు చేయడానికి కూడా ఇక్కడ సిబ్బంది ఉన్నారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 16 ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో నిర్విరామంగా ఈ ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. ఎవరికి వారు డెడ్ బాడీస్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. DNA శాంపిల్స్ పూర్తి అయితే కనుక డెడ్ బాడీస్ వారికి ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి బంధువుల నుంచి ఆ శాంపిల్స్ సేకరించడం, ఆ తర్వాత బాడీస్ నుంచి సేకరించడం, తర్వాత మ్యాచ్ అయితే పూర్తి స్థాయిలో వారికి అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కాసేపటి క్రితమే హోంమంత్రి అనిత కూడా మీడియాతో మాట్లాడని చెప్పవచ్చు. పలు విషయాలు కూడా వెల్లడించారు. అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుందని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సు దగ్ధమైన సమయంలో మనం చూసుకుంటే 3000 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా తెలుస్తోంది. 3000 డిగ్రీల ఉష్ణోగ్రతతో బస్సు సజీవ దహనమైన పూర్తి స్థాయిలో 19 మంది ఈ ప్రమాదంలో ఒక బైక్ ని తప్పించబోయే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్నటువంటి ఆ రాపిడికి గురైన ఏదైతే మంటలు వ్యాపించిన నేపథ్యంలోనే బస్సుకు అంటుకున్నాయని చెప్పేసి కూడా హోంమంత్రి కూడా వెల్లడించడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నామని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పడం జరిగింది. గాయపడిన వారికి కూడా కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. పూర్తి స్థాయిలో సంఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పూర్తి ఎంక్వైరీ అన్నది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ప్రారంభిస్తారని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం 10 టీంలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా 16 ఫోరెన్సిక్ టీంలతో పాటుగా 10 టీంలు DNA టెస్టులు కూడా ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తయిన ఏదైతే టెస్టులు పూర్తయిన వారికి మాత్రమే ఆ డెడ్ బాడీస్ వారికి ఇచ్చేటువంటి ప్రక్రియ అన్నది కూడా ఇప్పుడు ఇక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎన్ని మృతదేహాలకు ఇంకా DNA పరీక్షలు కంప్లీట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక దానికి సంబంధించి ఏం చెప్తారు? మనం చూసుకుంటే DNA టెస్టులు ఇంకా గుర్తుపట్టలేనంత విధంగా ఉన్నాయి. కాబట్టి
16 టీంలు ఫామ్ చేసినప్పటికీ కూడా శాంపిల్స్ సేకరణ విషయంలో కొంచెం జాప్యం జరుగుతోంది. ఎందుకంటే శాంపిల్స్ ని అక్కడికక్కడే ల్యాబ్ ఏర్పాటు చేసి వాటిని కొంచెం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇంకా ఎవరికి బాడీస్ అయితే ఇవ్వలేదు. శాంపిల్స్ ని మాత్రం సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బంధువులు కొంతమంది ఇంకా చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కొంతమంది ఇంకా చేరుకోలేదు సంఘటన ప్రాంతానికి. క్రమంలో కూడా చేరుకున్న వాటి నుంచి సేకరించి పూర్తి స్థాయిలో ఇప్పుడు టెస్టులు అయితే చేస్తున్నారు. DNA టెస్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పూర్తిగా అయిన తర్వాతనే అప్పగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా DNA టెస్టులు మ్యాచ్ అయిన తర్వాత తమకు సంబంధించిన బాడీస్ ని తీసుకురావడానికైతే ఇక్కడ వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికి డెడ్ బాడీస్ ను ఇంకా ఇవ్వలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పరీక్షలు అనేవి శాంపిల్స్ తీసుకొని అక్కడ పరీక్షలు కొనసాగుతున్నాయి. అది కొనసాగిన తర్వాత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా మనం చూసుకుంటే 19 మంది పూర్తి స్థాయిలో డెడ్ బాడీస్ మనకు లభ్యమయ్యాయి కాబట్టి 13 మందికి సంబంధించి అంటే ఆ సంఘటన ప్రాంతానికి వచ్చినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారి నుంచి మాత్రమే శాంపుల్స్ సేకరిస్తూ ఉన్నారు. ఇంకా రానివంటి వారు ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిర్వహించిన తర్వాత పూర్తిస్థాయిలో మ్యాచ్ అయిన తర్వాత అది సర్టిఫై చేయాలి. డాక్టర్స్ ఫోరెన్సిక్ డాక్టర్స్ కావచ్చు, చీఫ్ డాక్టర్స్ కావచ్చు, వాటిని సర్టిఫై చేయాల్సి ఉంది. ఇది వీరికి సంబంధించిన సర్టిఫై చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆ బాడీ వారికి అప్పగించే అవకాశం ఉంది కాబట్టి కాస్త సమయం తీసుకొని వారికి బాడీస్ కూడా అప్పగించేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సింధు. థ్యాంక్ యూ మల్లికార్జున.